ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి ప్రభు చక్కగా సమయాన్ని ఇచ్చారు. సేవకులు చక్కగా ఆరాధన చేసి ప్రభువులోనికి మనల్ని నడిపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గత శుక్రవారం చాలా బలహీనుడిగా ఉన్నాను. మీలో చాలామంది ప్రార్థన చేశారు, చాలామంది నన్ను పరామర్శించారు. అందును బట్టి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తిరిగి మరలా లేవనెత్తి నిలబెట్టి రీతిగా వాడుకోవడానికి ఆయన కృపనిచ్చాడు. ఈ వారం అంతా కూడా కార్యక్రమాలన్నింటిలో కూడా నేను పాలు పొందడానికి ప్రభువు నడిపించాడు. శనివారం షాల్మియా కానీ, ఆదివారం ఇక్కడ కానీ, మంగళవారం నాడు మంగఫ్ కానీ, బుధవారం గొలుసు ప్రార్థనలు, రాత్రివేళ అబ్బాస్యాలు అన్నిట్లో కూడా పాలు పొందడానికి దేవుడు తన కనికిరాన్ని చూపాడు. తిరిగి రోజున మరలా మీతో ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. చిన్న మనవిని జ్ఞాపకం చేసి ఈ యొక్క దినాన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రేపు రాత్రి సాల్మియాలో దినకర్ యొక్క ఫ్లాట్లో కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేయబడింది. ఆ బిడ్డలు దేవుడు వాళ్ళకి చేసినటువంటి ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశారు కనుక సంఘం అంతటిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఆరాధన 10 గంటలకు అవుతుంది. ఆ తర్వాత ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతుంది కనుక ట్రాన్స్పోర్ట్ కూడా మరి చంటి, అలాగే శామ్యుల్, అలాగే రాజేంద్ర, అలాగే ప్రేమ వీళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ చూస్తారు. రాగలిగిన బిడ్డలందరూ కూడా మరి 7:30కి మీరు సిద్ధపడి రాగలిగితే దేవునామానికి మహిమకరముగా ఆ కార్యక్రమం జరిగించడానికి ప్రభు కృప చూపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాలం వేళ దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. గత కొన్ని వారాలుగా మనము నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని కీర్తనాకారుడైన దావీదు దేవుని యొక్క సన్నిధానములో చేసిన ప్రార్థనను బట్టి మనము కొన్ని కొండలను గూర్చి ధ్యానిస్తూ ఉన్నాం. మొదటిగా అరారాతు కొండ రక్షణ కొండని, రెండవది మోరియా దేశపు కొండ బలి అర్పణ కొండని, మూడవదిగా గత శుక్రవారము నాడు హోరేబు కొండ దేవుని యొక్క పిలుపుకి, సేవకు పిలుపుగా పిలువబడినటువంటి కొండ అని మనం ధ్యానం చేశాం. ఈ దినమున 4వ కొండను గూర్చి మనం ధ్యానం చేద్దాం. 7 కొండలను గూర్చి మనము ధ్యానించబోతున్నామని మొదటి రోజే నేను జ్ఞాపకం చేశాను. దీనిలో ఈరోజు 4వ కొండను గూర్చి మనం ధ్యానము చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో మూలవాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 61వ కీర్తన 2వ చరణం. కీర్తన గ్రంథం 61వ కీర్తన 2వ చరణం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ ఉదయకాల వేళ ప్రార్థనలో మేము ఈ రీతిగా ఉండడానికి మీరిచ్చిన ధన్యత కొరకై స్తుతులు చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. లైవ్ ద్వారా వాక్యాన్ని వింటున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. నిదాసునిగా నన్ను బలపరిచి మీరు వాడుకుంటున్నందుకై స్తోత్రాలు. ఈ సమయములో కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు వాడుకొని మహిమ పొందుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనములో దావీదు భక్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, నేను భూదిగంతములలో ఉన్నాను, నా ప్రాణం తల్లడిల్లిపోతుంది గనుక ఈ భూదిగంతముల నుండి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని ప్రార్థించడం ప్రారంభించాడు. దావీదు కొండలు ఎక్కే అనుభవము కలిగిన వాడే. కారణం, గొర్రెల కాపరి గనుక గొర్రెల కాపరికి కొండలపైకి గొర్రెలను తోలుకొని వెళ్ళే మేపే అలవాటు ఉంటుంది. కానీ
దావీదు కొండల అనుభవం కలిగినా కూడా భూదిగంతముల నుండి నేను మొర్రపెడుతున్నాను అన్నాడు. భూదిగంతాలకు ఎందుకు వెళ్ళాడు అసలు దావీదు? భూదిగంతములలో ఎందుకున్నాడు? కొండల అనుభవంలో ఉండవలసిన వాడు ఎందుకు కిందకు జారిపోయాడు? ఎందుకు క్రిందకు వెళ్ళాడు అంటే, ఆధ్యాత్మికముగా కొన్ని పర్యాయాలు మనుష్యుడు బలహీనుడు గనుక ఎంత పైకి వెళతాడో కొన్నిసార్లు అంత కిందకి జారిపోతూ ఉంటాడు. అయితే జారిపోయిన వాడు నేను జారిపోయాను గనుక నా పరిస్థితి ఇంతే అని అనుకోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. దావీదు ఆ ప్రాంతంలో చాలా కొండలు ఎక్కే అనుభవం ఉంది, కానీ యెరూషలేము కొండను దావీదు ఎక్కలేకపోయాడు. కారణం, ఆ దినాలలో యెబూసీయులు అనబడుతున్నటువంటి వారు, కనానీయులు అనబడుతున్నటువంటి వారు ఆ కొండ మీద కాపురం చేస్తూ ఉండేవారు. వాళ్ళను జయించి ఆ కొండ మీదకి ఎక్కాలి అనంటే తన బలము సరిపోలేదు, తన యొక్క పరిస్థితులు సరిపోలేదు. అందుకే దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు తనని జ్ఞాపకం చేసుకొని తన ఆశ తీర్చడానికి ఒక రోజున ఏ కొండ పైకి ఎక్కించు అని ప్రార్థించాడో ఆ కొండపైనే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏదైతే ఆశ కలిగి ప్రార్థన చేస్తామో ఆ ఆశను ఖచ్చితముగా ఆయన తీరుస్తాడు. ఆశను ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు. అయితే మనం చేసే ప్రార్థనలో దురాశ ఉండకూడదట. ఏముండకూడదు? చాలామంది ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకి జవాబు రావటం లేదు అని బాధపడతారు. అయితే ఎందుకు జవాబు రాదో ఒక్కసారి చూడండి వాక్య గ్రంథాన్ని. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవునిని అడగనందున మీకేమీ దొరకదు. చూడండి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. చాలు. అంటే అడిగేవారు 2 విధాలుగా ఉన్నారు ఇక్కడ. కొందరు అడగక పొందట్లేదు, కొందరు అడగక పొందట్లేదు. ప్రభు అంటాడు, నన్ను అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. కొంతమంది ఎందుకు పొందట్లేదు అంటే దేవునిని అడగనందున వారు పొందట్లా, అంటే ప్రార్థన చేయనందున వాళ్ళు పొందట్లా. 2వ బ్యాచ్ అడుగుతున్నారు కానీ దురుద్దేశముతో అడుగుతున్నారట. దురుద్దేశముతో అడుగుతున్నారు. దురుద్దేశముతో అడుగుట వలన దేవుడు వారికి ఏమీ కూడా ఇవ్వట్లా. దేవుడు వారికి ఏమీ కూడా ఇవ్వట్లా. అంటే అడిగే దానిలో న్యాయము ఉండాలి. అడిగే దానిలో న్యాయము ఉండాలి. అడిగేది ఆయన చిత్తానుసారమైనదై ఉండాలి. ఆయన చిత్తానుసారమైనదై ఉండాలి. దేవుని బిడ్డలుగా దావీదు అడిగిన దానిలో ఆయన చిత్తముంది. దావీదు అడిగిన దానిలో న్యాయముంది. అందుకనే దేవుడు దావీదుని ఏ పర్వతమైతే ఎక్కించమన్నాడు, ఏ కొండ అయితే ఎక్కించమన్నాడు, ఆ కొండ శిఖరాగ్రానికి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. ఈ రోజున మనం 4వ కొండను గురించి ధ్యానించబోతున్నాం. 4వ కొండ పేరు కర్మేలు కొండ. కర్మేలు కొండ. కర్మేలు అనగా తోట లేక వనము అని అర్థం. కర్మేలు అనగా తోట లేక వనము అని అర్థం. కర్మేలు తోట కొండకి ఒక శ్రేష్టత ఉంది. కర్మేలు కొండకి ఒక ప్రత్యేకత ఉంది.
ఎందుకంటే కర్మేలు కొండ సుందరమైనటువంటి సౌందర్యము కలిగినది. కర్మేలు కొండ శ్రేష్టమైన మేతభూమి కలిగినది. కర్మేలు కొండ ప్రవక్తలు నివసించే స్థలమది. ప్రవక్తలు నివసించే స్థలమది. జాగ్రత్తగా వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథములో స్త్రీ యొక్క శిరస్సును, అంటే స్త్రీ యొక్క తలభాగాన్ని కర్మేలుతో పోల్చి మాట్లాడాడు. కర్మేలుతో పోల్చి మాట్లాడాడు. చూడండి వాక్య గ్రంథాన్ని. పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. దేవునికి స్తోత్రం. పరమగీతాల గ్రంథములో ఆ ప్రియుడు తన ప్రియురాలుని వర్ణిస్తూ ఉన్నాడు. తన ప్రియురాలుని వర్ణిస్తూ ఉన్నాడు. నా ప్రియురాలా, నీవు ఇలా ఉన్నావు, నీ అందం ఇలా ఉంది, నీ యొక్క పరిస్థితులు అలాగున్నాయి అని వర్ణించుకుంటూ శిరస్సు దగ్గరకు వచ్చాడు. విచిత్రం ఏమిటంటే, సామాన్యముగా మనమందరం ముఖము నుండి కిందకు చూస్తాం. ముఖము నుండి కిందకు చూస్తాం. ముందు ముఖాన్ని చూస్తాం. ఈమె ముఖం బాగుంది, ఈమె నయనాలు కన్నులు బాగున్నాయి, ఈమె నాసికం ముక్కు బాగుంది, పెదవులు బాగున్నాయి, మెడ భాగం బాగుంది అని పైన ఒక్కొక్క భాగాన్ని చూసుకుంటూ వస్తాం. కానీ దేవుడు పైనుండి చూడడు, కింద నుండి చూస్తూ ఉన్నాడు. ఆమె యొక్క పాదాలు చూశాడు. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు అని పిల్లారా ఆమె పాదాలు చూసి పాదాల దగ్గర నుండి పైకి చూడడం మొదలుపెట్టాడు. అంటే దేవుని చూపునకు మన చూపునకు చాలా తేడా ఉంది. దేవుని ఆలోచనకు మన ఆలోచనకు చాలా తేడా ఉంది. మనుషులు పై రూపాన్ని చూస్తారు, ముఖ రూపాన్ని, కానీ దేవుడు నీ పాదాలను చూస్తూ ఉన్నాడు. నీ పాదాలను చూస్తున్నాడు. నీ యొక్క నడక ఎలాగుందో, నీ యొక్క ప్రవర్తన ఎలాగుందో, నీ క్రియలు ఎలాగున్నాయో నీ పాదాల ద్వారా తెలుస్తుంది. కనుక ఇప్పుడు పరమగీతాల గ్రంథములో షూలమ్మితితో మాట్లాడుతూ, షూలమ్మితి, నీ శిరస్సు కర్మేలు పర్వత శిఖర రూపము అని వర్ణించడం మొదలుపెట్టాడు. కారణం ఏమిటి అనంటే, ఆమె యొక్క శిరస్సు అనగా శిరస్సులో ఆడపిల్లకు కనబడే ప్రప్రథమైనటువంటి తల వెంట్రుకలు. నీ తల వెంట్రుకలు కర్మేలు పర్వత శిఖరాన్ని పోలి ఉన్నాయి అని మాట్లాడాడు. ఎందుకని అని అంటే, కర్మేలు పర్వతం అనేది గొర్రెల మందలకు శ్రేష్టమైనటువంటి పచ్చిక కలిగిన స్థలం. అది పచ్చిక కలిగిన స్థలం. అది శ్రేష్టముగా మేతభూమి, శ్రేష్టముగా మేతభూమి. కానీ ఒకనాడు ఆ మేతభూమి ఎండిపోయిందట. చూడండి వాక్యాన్ని. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. అతడు ప్రకటించునదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవుచున్నది. చాలు. కాపరులు దుఃఖపడుతున్నారు. కారణం, మేత భూములు ఎండిపోతున్నాయి. మేత భూములు ఎండిపోతున్నాయి అనగా కర్మేలు అనేది ఫలభరితమైన క్షేత్రం. ఫలభరితమైన క్షేత్రం అది ఇప్పుడు ఎండిపోవడం ప్రారంభమైంది. అందుకనే స్త్రీ యొక్క శిరస్సుని కర్మేలు పర్వత శిఖర రూపముతో పోల్చి మాట్లాడాడు. అంటే స్త్రీ యొక్క శిరస్సుకున్న తల వెంట్రుకలను బట్టి శిరస్సుకు ఎంత సౌందర్యం వస్తుందో, ఎంత అందం వస్తుందో దానిని వర్ణిస్తూ కర్మేలు యొక్క సౌందర్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు స్త్రీలకు
ఒక శ్రేష్టమైనటువంటి అందాన్ని ఇచ్చాడు. ఏమిటి అనంటే తన యొక్క తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనతట. చెప్పండి, ఆమె ఘనత ఏమిటి? ఆడపిల్ల ఘనత. చూడండి వాక్య గ్రంథాన్ని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము చాలు. అనగా స్త్రీ తల వెంట్రుకలు పెంచుకోవడం అనేది ఆమెకెంతో ఘనత, ఆమెకెంతో ఘనత. ఆమెకు అవి అందముగా ఇవ్వబడ్డాయి. అంతేకాదు అవి పవిట చెంగుగా కప్పబడేటట్లుగా అవి ఇవ్వబడ్డాయి. ఎందుకంటే కర్మేలు అనేది ఫలభరితమైన స్థలం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనం. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి నీవు ఇలాగు పలికితివి, నీ రథముల సౌధాయముతో నేను పర్వత శిఖరముల మీదికి లెబానోను పార్శ్వములకు ఎక్కియున్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను, శ్రేష్టమైన సరళ వృక్షములను నరికి వేసియున్నాను. దాని దూలము సరిహద్దులలోనున్న సత్రములలోనికి కర్మేలు పర్వత ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించియున్నాను. చాలు. కర్మేలు అనేది ఫలభరితమైన స్థలం, ఫలభరితమైన స్థలం. అది చాలా శ్రేష్టమైనటువంటి స్థలం. అందుకనే కర్మేలుని స్త్రీ యొక్క శిరస్సుతో పోల్చాడు, స్త్రీ యొక్క శిరస్సుతో పోల్చాడు. దేవుని లేఖనాన్ని బట్టి కర్మేలు అనేది పులారా చాలా శ్రేష్టమైన స్థలం. ఈ కర్మేలు మీదే సౌలు అమాలేకీయులను గెలిచిన తరువాత ఒక జయ సూచికమైన శిలను నిలబెట్టి తాను వెళ్ళిపోయాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనం. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అతడు జయ సూచికమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు వెళ్ళానని తెలిసెను. చాలు. అనగా సౌలు అమాలేకీయులను గెలిచిన తరువాత కర్మేలుకొచ్చి అక్కడ జయ సూచికమైన ఒక శిలను నిలబెట్టి అతడు తిరిగి గిల్గాలుకి వెళ్ళిపోయాడు. అనగిప్పుడు కర్మేలులో ఏముంది అంటే జయ సూచికమైన శిల ఉంది. కర్మేలులో పులారా జయ సూచికమైన శిల నిలబెట్టబడింది. అయితే దేవుని వాక్యములో మనము 4వ కొండగా కర్మేలు కొండను గూర్చి ధ్యానించబోతున్నాం. ఏం జరిగింది కర్మేలు కొండ మీద? కర్మేలు కొండ మనకు నేర్పే అనుభవం ఏమిటి? ఒక్కొక్క కొండ ఒక్కొక్క అనుభవాన్ని మనకు నేర్పుతుంది, ఒక్కొక్క అనుభవాన్ని మనకు నేర్పుతుంది. అయితే పులారా 4వ కొండ అయిన కర్మేలు కొండ మీద ఏ అనుభవాన్ని దేవుడు నేర్పుతున్నాడో, ఏ అనుభవాన్ని పులారా మనం నేర్చుకోవాలో జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. అది ఇశ్రాయేలీలను ఆహాబు రాజు ఏలుతున్న కాలం. ఆహాబు రాజు ఏలుతున్న కాలం. ఆ దినాలలో ఆ ప్రాంతానికి ఊహించని రీతిగా, అనుకోని రీతిగా గిలాదీయుడైనటువంటి ఏలియా బయటకొచ్చాడు. ఏలియా బయటకొచ్చాడు. దేవుడు ఏలియాను పంపించాడు. ఏలియాను గూర్చిన చరిత్ర బైబిల్లో మనకి స్పష్టంగా లేదు. కొన్ని స్థలాలలో మాత్రమే ఏలియాను గూర్చిన విషయాలు మనం చదువుతామంతే. అయితే ఏలియా తల్లిదండ్రులు ఎవరు, లేకపోతే ఏంటి పరిస్థితి అనేది ఏమి తెలియదు. కానీ తిష్బీయుడు అని ఏలియాను గూర్చి ఒక చక్కని మాట మనం వింటాం. ఇతడు వచ్చాడు, దేవుని వాక్కును ప్రకటించాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు,
బహుభయంకరమైనటువంటి కరువుతో అల్లాడిపోయారు. రాజు సహితము ఎక్కడైనా పచ్చ మొక్క దొరుకుద్దేమో అని పరుగులెత్తాడు ఆ పచ్చ మొక్క కొరకు. అంటే అంత భయంకరమైన కరువు, అంత భయంకరమైన శ్రమ, అంత భయంకరమైన విపత్కాలము ఆహాబు కాలములో 3 సంవత్సరాలు వచ్చింది. ఎందుకంటే వర్షము పడలే, చెరువులన్నీ ఎండిపోయాయి, కాలువలు ఎండిపోయాయి, పశువులకు నీళ్లు లేవు. బహుభయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పరచబడ్డాయి. ఈ పరిస్థితులలో తలో దిక్కుకెళ్ళి ఎక్కడ నీరు దొరుకుద్దో, ఎక్కడ పశువులకు గడ్డి దొరుకుద్దో వెతకడం ప్రారంభిస్తే ఏలియా మరుగయ్యుండి బయటకొచ్చాడు. ఏలియా అప్పటి వరకు మరుగయ్యున్నాడు. బయటకొచ్చి ఓబద్యా అనబడుతున్న ఆయన కనబడి, నీ వెళ్ళి రాజుకు చెప్పు నేను ఇక్కడున్నాను అన్నాడు. అయ్యా, రాజుకు చెప్పే లోపు నువ్వు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతావు, ఆత్మ నిన్ను ఎక్కడికో తీసుకుపోద్ది, రాజు నన్ను చంపేస్తాడంటే, లేదు ఈరోజు నేను రాజుని దర్శించాలనుకుంటున్నాను, రాజుకు చెప్పు అన్నాడు. అయితే ఆహాబు రాజు ఏలియాను దర్శించినప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యన ఒక సంఘటన జరిగింది. రాజు ఏలియాను చూడగానే, మమ్మల్ని శ్రమ పెట్టిన వాడవు నీవే, నువ్వు చెప్పమట్టే వర్షము లేదు, నువ్వు చెప్పమట్టే కరువు వచ్చింది, నువ్వు చెప్పమట్టే విపత్తులు జరిగాయి అని చెప్పి ప్రవక్త అయిన ఏలియాను చాలా తోలనాడాడు. అప్పుడు ఏలియా అన్నాడు, నన్ను బట్టి కాదు, నీవు చేసిన దోషాన్ని బట్టే ఇది జరుగుతుంది. నీవు ఇశ్రాయేలీయుడవై ఉండి యెహోవా దేవుని ఆరాధించడం మానేసి బయలుదేవతా ప్రవక్తల్ని 450 మందిని, అషారాదేవి ప్రవక్తల 400 మందిని నీవు పోషిస్తున్నావే, వాళ్ళ మాట వింటున్నావే. దేవుడు ఊరుకుంటాడా? దేవుడేమన్నా అన్యాయస్తుడా? నీకెంత మేలు చేశాడు, మేలు మర్చిపోయి ఇలా ప్రవర్తిస్తున్నావే అని చెప్పి ఇద్దరి మధ్యన పులారా కాసేపు వాగ్దాదం జరిగింది. ఆ తరువాత ఏలియా ఒక మాట అన్నాడు, ఓ పని చేద్దాం, కర్మేలు పర్వతము మీదికి నీ 850 మంది ప్రవక్తలు పిలువు. అషారాదేవి ప్రవక్తలు కానీ బయలు ప్రవక్తలు కానీ 850 మందిని పిలువు. యెహోవా పక్షమున నేను ఒక్కడనే వస్తా, మీరు 850 మంది రండి. ఆ పర్వతం మీద అసలు యెహోవా దేవుడా, బయలుదేవుడా, యెహోవా దేవుడా, అషారాదేవి దేవుడా తేల్చుకుందామన్నాడు. సరే అని చెప్పి ఆహాబు రాజు వీళ్ళందరినీ కూడా కర్మేలు పర్వతానికి నడిపించాడు. 10వ వాక్య గ్రంథాన్ని ఇప్పుడు రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతము, ఏంటది, ఎక్కడ బిట్ కట్ అయిపోయింది, మళ్ళీ చదువు వచ్చును. ఆహాబు ఇశ్రాయేలు వారి అందరి యొద్ద దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చను చాలు. ఆహాబు కర్మేలు పర్వతానికి ప్రవక్తలందరినీ కూడా, అంటే అషారాదేవి ప్రవక్తలను, బయలు ప్రవక్తలను, వీళ్ళందరినీ కూడా పర్వతం దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏలియా వాళ్ళతో మాట్లాడుతూ, 2 తలంపుల మధ్య ఎంతకాలం మీరు తడబడతారు? యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, బయలుదేవుడైతే బయలును ఆరాధించండి. అంతేగాని ఇటు కొంతకాలం అటు కొంతకాలం ఆ పని చేస్తారు, ఈ పని చేస్తారు. ఇలా 2 పడవల మీద మీరు అడిగేయొద్దు. ఆరాధించారా యెహోవానే ఆరాధించండి, లేదా బయలునే ఆరాధించండి. అంతేగాని ఇదిగో అటు ఇటుగా 2 తలంపుల మధ్య మీరు ఉండవద్దు అని చెప్పి ఒక పని చేద్దాం, అసలు దేవుడెవరో తెలుసుకుందామని ఒక సవాలు విసిరాడు. ఏమిటా సవాలు అంటే, మీరు 850 మంది ఉన్నారు, నేను ఒక్కడిని, బలిపీఠాన్ని కడదాం, బలిపీఠము పైన కట్టెలు పేరుద్దాం, మీరు ఒక ఎద్దును తీసుకోండి, దాన్ని తునకలుగా చేయండి, కట్టెల మీద పేర్చండి,
మీరిప్పుడు ఏ దేవుణ్ణైతే దేవుడిని ఆరాధిస్తున్నారో ఆ దేవుణ్ణి పిలవండి. మీరు ఆ దేవుడు గాని వచ్చి మీరు అగ్ని వేసి బలిపీఠం మీద ఉన్న మాంసాన్ని కాల్చకోకుండా మీరు పిలిచిన దేవుడు వచ్చి ఆ బలి మాంసాన్ని కాలిస్తే నేను కూడా బయలే దేవుడని ఒప్పుకుంటాను. నేను కూడా బయలే దేవుడని ఒప్పుకుంటాను. లేదా నేను ఆ రీతిగా చేస్తాను. యెహోవా అగ్ని వచ్చి దాన్ని కాలిస్తే మీరందరూ యెహోవాయే దేవుడని ఒప్పుకోవాలి అని సవాల్ విసిరాడు. అంటే దేవుడెవరో తెలుసుకోవాలి. ఎందుకంటే దినాల్లో చాలామందికి దేవుడెవరో అర్థం కావట్లే కదా. మనలో కూడా చాలామంది దేవుడెవరో తెలియక అటు ఆ పని చేస్తూ ఉంటాం, ఇటు ఈ పని చేస్తూ ఉంటాం. ఆ కార్యక్రమాలు చేస్తాం, ఈ కార్యక్రమాలు చేస్తాం కదా. క్రిస్మస్ చేస్తాం, సంక్రాంతి చేస్తాం, అవునా కదా? మాట్లాడరేంటి? సంక్రాంతికి ఎంతమంది పప్పలు తెచ్చారు కదా. క్రిస్మస్కి తింటున్నాము, సంక్రాంతికి తింటున్నాం. ఏమి రెండు పడవల మీద అడుగు అంటే దాన్ని వదిలిపెట్టట్లా, మనం దీన్ని వదిలిపెట్టట్లా కదా. చాలామంది ఏమండి పిల్లారా రెండు విషయాలు చేస్తూ ఉంటారు. నువ్వు చేస్తే ఏమండి ఒకదాన్నే చెయ్యి, క్రైస్తవుడువా క్రీస్తుని వెంబడించు, లేదు అన్యుడువా నీకు ఇష్టం వచ్చుడు బ్రతుకంతే. అంతేగాని ఇటు ఒక ప్రక్కన అటు ఒక ప్రక్కన రెండు ప్రక్కల నడవడం అనే దేవునికి ఇష్టము లేని పని. దేవునికి ఇష్టము లేని పని. ఏలియా చెప్పాడు, యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, బయలుదేవుడైతే బయలు ఆరాధించండి. అంతేగాని కొద్ది సమయమేమో యెహోవాను ఆరాధిస్తారు, కొద్ది సమయమేమో బయలును ఆరాధిస్తారు. ఇది తగదు అని చెప్పి ఆయన చెప్తే, సరే అయితే ఆ పందానికి మేము రెడీ అన్నారు. సరే మీరు అందరూ ఎక్కువ గనక ముందు మీరు రెడీ చేసుకోండి అన్నాడు. వాళ్ళు బలిపీఠాన్ని కట్టుకున్నారు, కట్టెలు పెరుచుకున్నారు, ఎద్దును తునకలుగా వధించి దానిపైన మాంసాన్ని పెట్టారు. వీళ్ళు 850 మంది కనుక ఇక వాళ్ళ దేవుణ్ణి కేకేయడం మొదలుపెట్టారు. ఉదయం మొదలుపెట్టారు భజన, వాళ్ళ దేవుణ్ణి కేకేయడం మొదలుపెట్టారు. సాయంత్రం వరకు వాళ్ళ దేవుడు ప్రత్యక్షతనివ్వలాం, వాళ్ళ దేవుడు ప్రత్యక్షతనివ్వలాం. ఏలియా వాళ్ళని ఎగతాళి చేశాడు. ఒకవేళ మీ దేవుడు నిద్రపోయాడేమో, మీ దేవుడు దూరములో ఉన్నాడేమో, మీ దేవుడిని గట్టిగా పిలవండి ఎగతాళి చేస్తే, ఎగతాళి చేసిన కొలది రెచ్చిపోయి వాళ్ళ శాస్త్రాల చేత చేతులు కోసుకుంటూ రక్తాన్ని చిందిస్తూ వాళ్ళు ఎంత గట్టిగా కేకలేసినా బయలు రాలేదు. సాయంత్రం వేళ అయింది. అప్పుడు ఏలి అన్నాడు, అబ్బాయి ఇప్పటి వరకు మీరు మీ దేవుణ్ణి పిలిచారుగా, రాలా, ఇక నేను నా పని చేస్తాను. నేను పిలిచినప్పుడు మా దేవుని ప్రత్యక్షత కలిగితే మీరందరూ యెహోవా దేవుడని ఒప్పుకోవాలన్నారు. రైట్. అయితే ఇప్పుడు ఏలియా సాయంత్రం నైవేద్యం అర్పించే కాలములో మొదలుపెట్టాడు. ఏ కాలం అది అంటే దేవుని మందిరములో ఉదయము సాయంత్రము నైవేద్యాలు అర్పిస్తారు. చూడండి వాక్య గ్రంథాన్ని ఒక్కసారి మనం చదుదాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 38వ వచనం. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసిన. ఎప్పుడు 36వ వచనం. అస్తమయము నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసిన. చాలు అంటే అస్తమయ కాలమున సాయంత్రం వేళ బలి అర్పణ అర్పించేటువంటి సమయములో, నైవేద్యాన్ని అర్పించే సమయములో ఏలియా ప్రార్థించడం మొదలుపెట్టాడు. అందుకే కీర్తనాకారుడు మాట్లాడుతూ 141వ కీర్తన 2వ చరణములో, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంత్రం నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారములగునుగా అని మాట్లాడాడు. సాయంకాలం నైవేద్యం అనేది
దేవునికి ఎంతగానో ఇష్టం. దేవునికి ఎంతగానో ఇష్టం. దేవుని యొక్క గుడారములో, ప్రత్యక్ష గుడారములో ధూప దీప నైవేద్యాలు అర్పిస్తూ ఉండేవారు. కనుక ఇప్పుడు సాయంత్రం నైవేద్యం అర్పించే కాలము గనుక సాయంత్రం నైవేద్యం అర్పించే సమయమున ఏలియా ప్రార్థన చేస్తే ఏలియా ప్రార్థన ఇంకా ఆపలేదు. దేవుడు అప్పుడే అగ్ని కురిపించి దహన బలి మాంసాన్ని దహింపచేశాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నేనే అని తన ప్రత్యక్షతనిచ్చుకున్నాడు. ఆ యొక్క కర్మేలు కొండ పైన. కర్మేలు కొండ మనకు నేర్పే అనుభవం ఏంటంటే దేవుని ప్రత్యక్షతను అనుగ్రహించబడిన స్థలం. దేవుని ప్రత్యక్షత అనుగ్రహించబడిన స్థలం. అయితే పులారా, ఏలియా ఏం చేస్తే దేవుడు తన ప్రత్యక్షతనిచ్చాడు? ఏలియా దేని ద్వారా దేవుని అగ్ని దిగొచ్చేటట్లుగా అక్కడ ప్రార్థన చేశాడు. మన జీవితంలో దేవుని ప్రత్యక్షత పొందుకోవాలి అంటే, లేక దేవుడు మనల్ని బట్టి నేనే దేవుడను అని నిన్ను బట్టి ఘనపరచబడాలంటే, నిన్ను బట్టి ప్రత్యక్షపరచుకోవాలంటే, నిన్ను బట్టి ఆయన మహిమ పొందాలి అంటే ఏం చేయాలో కొన్ని అనుభవాలు ఈ కర్మేలు యొక్క కొండ పైన మనము నేర్చుకోవాలి. ఏలియా చేసిన కొన్ని అనుభవాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి. నంబర్ 1, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులు అందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసెను. దేవునికి స్తోత్రం. నంబర్ 1, కర్మేలు పర్వతము మీద జరిగినటువంటి ప్రథమ కార్యం ఏలియా చూచినప్పుడు, జనులు చూచినప్పుడు యెహోవా బలిపీఠము పడద్రోయబడి ఉంది. బాగా గమనించాలి. కర్మేలు అనగా తోట. కర్మేలు అనగా తోట లేక వనము అనర్థం. ఇప్పుడు ఆ వనములో, ఆ తోటలో ఏమి పడిపోయింది అంటే యెహోవా బలిపీఠం పడిపోయిందట. ఏం పడిపోయింది చెప్పండి? యెహోవా బలిపీఠం పడిపోయింది. వనము లేక తోట అనేది సంఘానికి సాదృశ్యం. సంఘానికి సాదృశ్యం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని లేఖనములో ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనం. యూదా మనుషులు ఆయనకిష్టమైన వనం అనగా సంఘానికి ఇది సాదృశ్యం. సంఘములో ఇప్పుడు ఏం పడిపోయింది అంటే యెహోవా బలిపీఠము పడద్రోయబడి ఉంది. ఏలియా ఆ కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ఆయన చేసిన మొదటి పనిని తెలుసా? నేను గొప్ప ప్రవక్తని, నా తడాక చూడండి అని ఏం చెప్పలా. నేను గొప్ప ప్రవక్తని, మాట చెబితే వర్షం ఆగిపోయింది అని గర్వపడలా. నేను గొప్ప ప్రవక్తని, నేను ప్రార్థన చేస్తాను చూడండి అని ఏం ప్రగల్భాలు పలకలా. ఆయన చేసిన పనేమిటి అంటే పడిపోయిన యెహోవా బలిపీఠమును తిరిగి కట్టాడు. ఈ రోజున దేవుని యొక్క ప్రత్యక్షత మన మధ్యన జరగాలి అంటే దేవుడను నేనే అని తనను తాను మన మధ్యన రుజుపరుచుకోవాలంటే సంఘములో పడద్రోయబడి ఉన్న బలిపీఠాలు తిరిగి కట్టాలి. సంఘములో పడద్రోయబడిన బలిపీఠాలు తిరిగి కట్టాలి. బలిపీఠం దేనికి గుర్తు అంటే ప్రార్థనా జీవితానికి గుర్తు. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం. అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేయి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికీని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం. అబ్రహాము చేసినటువంటి పని ఏమిటి తెలుసా?
ఆయన బేతేలుకి హాయికి మధ్యలో గుడారం వేసుకుని అక్కడ పులారా యెహోవా నామమున బలిపీఠము కట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. బేతేలు అనగా దేవుని ఇల్లు. బేతేలు అనగా దేవుని ఇల్లు. దేవుని ఇల్లు సంఘానికి సాదృశ్యం. దేవుని ఇల్లు సంఘానికి సాదృశ్యం. హాయి అనగా పాడు దిబ్బ. హాయి అనగా పాడు దిబ్బ అనగా లోకానికి సాదృశ్యం. ఇప్పుడు అబ్రహాం గుడారం ఎక్కడేశాడు అనంటే లోకానికి దేవుని యొక్క సన్నిధికి మధ్యలో వేశాడు. లోకానికి దేవుని సన్నిధికి మధ్యలో వేశాడు. మధ్యలో గుడారం వేసి అక్కడ బలిపీఠాన్ని కట్టి అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అనగా బలిపీఠం దేనికి గుర్తు అని అంటే ప్రార్థనా జీవితానికి గుర్తు. నేడు సంఘాలలో ఏమి పడిపోయాయి అంటే ప్రార్థనా బలిపీఠాలు పడిపోయాయి. ప్రార్థనా బలిపీఠాలు పడిపోయాయి. ఈరోజున పులారా మీరు చూడండి, పాటలు పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు సంఘాల్లో కదా. ప్రసంగాలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సేవకులు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు, పరిచర్య చేయమంటే కూడా చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరకు వచ్చేళ్ళకి జనాలు కనపట్టల్లా. ప్రార్థన దగ్గరికి వచ్చేళ్ళకి చాలామంది ప్రార్థనలో నిలబట్టల్లా. ఇంతకుముందు మన సంఘములో ప్రతి నెల సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిగేది. రాత్రి 9 గంటలు మొదలు పెడితే తెల్లారి 4:30, 5 అయిపోయేది. ఇప్పుడు సంపూర్ణ రాత్రి ప్రార్థన కాదు కదా, అసలు మామూలు ప్రార్థన పెడితేనే మనం చాలామంది రాటల్లా. ఏం కారణం? ఎందుకు ప్రార్థనలోంచి త్రొట్టిల్లిపోయావు? సరే, పనులు ఎక్కువైనాయి అయ్యా, ప్రార్థనకి రావడానికి అవకాశం కుదరట్లేదు పని అనుకుందాం. నువ్వు విశ్వాసివి కదా, ఇంటి దగ్గర రోజు ఎంతసేపు ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నావు? పని ఇంటి దగ్గరైనా ప్రార్థన జీవితం ఉందా? దేవుని మందిరములో లేదు, పని విడిచిపెడదాం. నీ ఇంటి దగ్గరైనా నీకు ఏకాంత ప్రార్థన, దేవునితో సావాసం ఉందా? నీ బలిపీఠం అనేది ఏంటి పులారా నిలబడి ఉందా, పడద్రోయబడి ఉందా? సంఘములోనే ఉన్నావు కానీ సంఘములో ఉన్నావు కానీ ప్రార్థనలో లేవు. ఇవాళ చాలామంది జీవితాల్లో ప్రార్థనలో వెనకబడిపోయి, ప్రార్థనలో తొలగిపోయి, ప్రార్థన ఆధ్యాత్మికమైన జీవితం పడగొట్టుకున్నారు. ఒకప్పుడు చక్కగా ప్రార్థన అంటే ఆసక్తిగా పరిగెత్తేవారు, ఒకప్పుడు ప్రార్థన అంటే చక్కగా మోకాళ్ళు వంచి దేవుని పాదాల దగ్గర గడిపేవారు, ఒకప్పుడు ప్రార్థన అంటే ఉపవాసాలు ఉండేవారు, ఒకప్పుడు ప్రార్థన అంటే కన్నీరు గార్చి ప్రార్థించేవారు, ఒకప్పుడు ప్రార్థన అంటే ఎంతగానో రోదనతో ప్రార్థించేవారు. ఈ రోజున సంఘాలలో అట్టి ప్రార్థన పరులే కనబట్టల్లా. ఏమైంది అంటే ప్రార్థన బలిపీఠాలు పడిపోయాయి, ప్రార్థనలోంచి తొలగిపోయారు చాలామంది పులారా. ఒకవేళ ప్రార్థించినా ఏదో మొక్కుబడిగా 4 మాటలు చిలక పలుకుల్లాగా పలుకుతున్నామే కానీ ఆత్మ నడిపింపుతో ప్రార్థన సాగట్లా. ప్రార్థన ఎంత శక్తివంతమైనదో, ప్రార్థనలో ఎంత బలము దాగుందో, ప్రార్థన ద్వారా ఎట్టి అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడో ఎరిగి ఉండి కూడా అట్టి ప్రార్థన లేకోకుండా నీ బలిపీఠాన్ని నువ్వు పడగొట్టుకున్నావు. చాలామంది అంటారు, లేదయ్య గారు రోజు నేను ఖచ్చితంగా 1 గంట ప్రార్థన చేస్తా అని అంటావు. రైటే, ఇంతకీ నువ్వు 1 గంట ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీకు జవాబిస్తున్నాడా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఇప్పుడు నేను రోజు 1 గంట ఫోన్ మాట్లాడతానండి అన్నావు, మంచిదే. ఇంతకు నువ్వు 1 గంట మాట్లాడితే అవతలోడు మాట్లాడాలిగా. అవతలోడు మాట్లాడకుండా నీకు నువ్వే ఫోన్ మాట్లాడుకుని నిన్నేమంటారు? పిచ్చోడు అంటారు, అవునా కదా? నిన్నేమంటారంటే ఏంటి, వీడికి ఏం పని పాటలేదురా, అవతల ఎవడు సమాధానం పోయినా వీడికి ఆ పిచ్చెక్కువైపోయి ఆడే మాట్లాడుకుంటున్నారు అనుకుంటారు, అవునా కదా? ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడాలి అంటే అవతల వ్యక్తి కూడా స్పందించాలి, అవుతా కదా? ఇద్దరు మాట్లాడుకుంటేనే అది సంభాషణ అవుతుంది. ఇవాళ ప్రార్థన అంటే నీవు మాట్లాడాలి, దేవుడు జవాబివ్వాలి. నువ్వు మొరపెట్టాలి, ఆయన ఉత్తరం ఇవ్వాలి. నువ్వు గోజాడాలి, ఆయన ఆలకించాలి. ఇది మీ ఇద్దరి మధ్య జరగవలసింది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే, కానీ సమాధానం ఏది? ప్రార్థన చేస్తున్నావు మంచిదే, అవతల నుండి నీకు ఉత్తరం ఏది?
ప్రార్థన చేస్తున్నా మంచిదే, దేవుడు ఎక్కడ ఆలకిస్తున్నాడు? ఏం కారణం? నీకు అలవాటైపోయో, ఆచారం అయిపోయో, వాడుకైపోయో ప్రార్థన చేస్తున్నావే కానీ ఆత్మ నడిపింపుతో కాదు. ఆత్మ నడిపింపుతో కాదు. అనేక మంది ప్రార్థన బలిపీఠాలు నేడు పడిపోయాయి. ఈరోజున పులారా, మన మొట్టమొదటిగా కర్మేలు కొండ పైన నేర్చుకోవాల్సిన అనుభవం తెలుసా? మన బలిపీఠాలను తిరిగి మనం కట్టుకోవాలా. మన బలిపీఠాలను తిరిగి మనము కట్టుకోవాలి. దేవుని పాదాల దగ్గర, అయ్యా కొద్ది సమయమైనా ప్రార్థించేటువంటి ప్రేరేపణ నాకు దయచేయండి, నేను ప్రార్థించలేకపోతున్నా, నేను నాయన ఇదిగో మొర్ర పెట్టలేకపోతున్నా, కాస్త ప్రార్థన చేసేటువంటి అనుభవం నాకు నేర్పించండి అని. ఏంటి ప్రార్థన అనుభవం అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకోవడం ప్రారంభించాలి. చాలామంది ఏమంటారంటే, ఎక్కడుంది అయ్యగారు ప్రార్థన చేయడానికి అంత టైము? డ్యూటీకి వెళ్తున్నాం, వస్తున్నాం, ఏదో వండుకుంటున్నాం, తింటున్నాం, ఏదో కాసేపు కుటుంబంతో మాట్లాడుతున్నాం, మళ్ళీ పొద్దున్న పరిగెడుతున్నాం అంటారు. నేను ఒక మాట చెబుతా, మీకున్న టైములోనే చక్కగా ప్రార్థన సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. మీకున్న టైములోనే మీరేమి గంటల తరబడి ప్రార్థన కొరకు కేటాయించక్కర్లేదు. మీరేమి మోకాళ్ళలోంచి దీర్ఘ ప్రార్థన చేయక్కర్లేదు. దాని కొరకు ప్రత్యేకించి ఏమండి పులారా మీరు సమయాన్ని కేటాయించక్కర్లా. మీ పనులు చేసుకుంటూనే మీ కన్నులు మీరు చేస్తున్న పనులు చూస్తూ ఉండగానే హృదయ అంతరంగమందు మీరు ప్రార్థించవచ్చు. ఉదయకాలం వేళ మనం లెగ్గానే మనము ముఖం కడుక్కుంటాం, అవునా కదా? ఎవరైనా సరే లెగ్గానే బ్రష్ చేస్తున్నప్పుడు మనము ఏ రీతిగా అయితే శుభ్రపడటానికి సిద్ధపడుతున్నామో లోపల మనసులో, ప్రభా నేను ఉదయం వేళ లెగ్గానే రాత్రి స్నానం చేసి పడుకున్నా, కానీ ఉదయానికి నా నోరు మలినమైంది, దేహం మలినమైంది, శుభ్రం చేసుకున్నాను. అలాగే లోపల నా మనసు కూడా ఆలోచనల చేత, క్రియల చేత పాడైంది గనక నేను ఎలాగూ శుభ్రమవుతున్నానో నన్ను శుభ్రపరిచయ్యా అని ముఖం కడుక్కుంటూనే మనసులో ప్రార్థన చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. దానికి నువ్వేమి ప్రత్యేకించి మోకాళ్ళు అంచక్కర్లా, దానికి ఏమి నువ్వు క్లాసులు తీసుకోవక్కర్లా, అవునా కదా? నీ ముఖం కడుక్కోవడం అయ్యేలోపు చిన్న ప్రార్థన చేసుకోవచ్చు, అవునా కదా? ఇలాగను నువ్వు చేస్తున్న ప్రతి పని విషయములో కూడా నువ్వు పనులు చేస్తానే ఉండాలి, లోపల మనసు మాత్రం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం ఏం చేస్తామంటే కళ్ళుతో చూస్తూ చేతితో పనిచేస్తూ నోరు ఆడిస్తామంటాం కదా, ఏదో మాట్లాడుతూ కదా. దాని గ్యాప్యం మనం నోటికి మూతయ్యండి, మనసును తెరవండి. దేవునికి స్తోత్రం, అవునా కదా? కన్నులతో చూడండి, చేతులతో చేస్తూ ఉండండి, నోరు మూసుకోండి, ఏమండి మనసును తెరవండి, మనసును మాట్లాడడం ప్రారంభనియండి. మనం ఏం చేస్తాం? మనసును మూసి నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటాం పక్కన వాళ్ళతో ఏదో ఒకటి కదా. మనకి పాపం మాట్లాడకపోతే బ్రతకలేం చాలామంది. కానీ ఈ రోజున దేవుడు కూడా నువ్వు తనతో మాట్లాడతావని చూస్తున్నాడు. నా బిడ్డ నాతో మాట్లాడద్దేమో, నేను సహాయం చేద్దాము, తనకి మేలు చేద్దామని చూస్తున్నాడు. కానీ మనము మాట్లాడే పరిస్థితులు లేకోకుండా మౌనముగా ఉండిపోయాం. కనుక మొట్టమొదటిగా మనం చేయవలసిన పని తెలుసా? ఎక్కడ మన బలిపీఠం పడద్రోయబడి ఉందో, ఎక్కడ ప్రార్థన జీవితంలో జారిపోయామో, ఎక్కడ ప్రార్థన జీవితంలో తొట్టిల్లిపోయామో దాన్ని తిరిగి కట్టుకోవాలి. కర్మేలు పర్వతము పైన ఏలియా చేసిన అద్భుతమైన కార్యాలు చూడండి. ఇప్పుడు రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనము నుండి, రాజుల మొదటి గ్రంథము 18:32 నుండి, ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టు అంత లోతు కందకమొకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల పైన ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి, పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేశాను.
వారు రెండవ మారును అలాగున చేశాను, మూడవ మారు చేయుడనగా వారు మూడవ మారును చేసిరి. చాలు, జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు? ఏలియా కంటే యెహోవా చెప్పడం ప్రారంభించాడు. చదవండి 31 వచనం. యెహోవా వాక్కు ప్రత్యక్షమై వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని. చాలు. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరు చెబుతున్నారు? దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా, ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏం తెలుసా? నా ప్రత్యక్షత నేను ఇవ్వాలి అంటే, నేనే దేవుడని నేను రుజువుపరుచుకోవాలంటే, నీ ద్వారా నేను మహిమ పొందాలంటే, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలా. దేవునికి స్తోత్రం. ఏలియా ఇష్టం వచ్చినట్టు ఏలియా చేయడం కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు మహిమ పొందాలి అనంటే దేవుడు చెప్పినట్లు సేవకుడు చేయాలా. అంతేగాని సేవకుడు ఏదో తన ఇష్టానుసారంగా చేసి దేవుడిని మహిమపరుస్తాను అంటే కుదరదు. దేవుడిని మహిమపరుస్తానంటే కుదరదు. దేవుడు ఏ రీతిగా సెలవిచ్చాడో, దేవుడు ఏమైతే బయలుపరిచాడో, దేవుడు ఏది చేయమన్నాడో, దైవజనుడైన ఏలియా అది చేస్తే దేవుడు తన మహిమను బయలుపరుస్తాడు, ఆయన తన ప్రత్యక్షతను ఇస్తాడు. కనుక దేవుని పిల్లలుగా ఆయన మనల్ని ఏం చేయమంటున్నాడో అది ముందు తెలుసుకోవాలా. ఆయన మనల్ని ఏ రీతిగా ఉండమంటున్నాడో అది మనం తెలుసుకోవాలా. ఎలాగో ప్రార్థించమన్నాడో, ఎలాగో ఉపవసించమన్నాడో, ఎలాగో మొర్ర పెట్టమన్నాడో, ఏది చేయమన్నాడో, ఈ విషయాలు పులారా మనము దేవుని దగ్గర తెలుసుకోవాలి. దేవుడు మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ప్రతి మనిషితో కూడా మాట్లాడతాడు. ఆయన ప్రతి మనిషిని కూడా బలపరుస్తాడు. ఆయన స్వరం మధురమైనది. కనుక ఇప్పుడు ఏలియాతో మాట్లాడుతూ, ఏలియా ఇశ్రాయేలీయుల యొక్క దేవుడను కనుక, యాకోబు సంతానం 12 మంది గనుక, 12 గోత్రాల చొప్పున 12 రాళ్ళు తీసుకొని ఆ 12 రాళ్లతో నువ్వు బలిపీఠం కట్టు. 12 రాళ్లతో నీవు బలిపీఠం కట్టు. ఆ బలిపీఠము పైన నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? బలిపీఠము చుట్టూ ముందు 2 మానికల గింజలు పట్టే అంత లోతు కందకం, అంటే గుంట తవ్వు అన్నాడు. 2 మానికల గింజలు అంటే, గింజలు అనగా వాక్యం, 2 మానికలు అనగా, ఒకటి పాత నిబంధన మానిక, రెండవది క్రొత్త నిబంధన మానిక. అనగా పాత నిబంధన వాక్యాలు, క్రొత్త నిబంధన వాక్యాలు బలిపీఠము యొక్క చుట్టూ లోతుగా ఉండాలి, గోతులో ఉన్నట్టుగా లోతు ఉండాలి. ఇదిగో నువ్వు కందకాన్ని తవ్వించు, కట్టెలను క్రమముగా పేర్చు, ఎద్దుని తునకలుగా వధించి పశువుని ఆ యొక్క కట్టెల పైన పేర్చు. ఇప్పుడు పేర్చి ప్రార్థన చేయి అనలా. సామాన్యంగా అగ్ని రగులుకోవాలంటే మంచిగా ఎండిన కట్టెల్ని పెడతారు, అవునా కదా? ఎండిన కట్టెల్ని పెడతారు. మనిషి చచ్చిపోయిన తర్వాత అయిన ధర్మ ప్రకారం కాల్చేటప్పుడు ఎండి కట్టెలు పెడతారు. ఎందుకంటే త్వరగా కాలడానికి. పచ్చిగా ఉంటే కట్టెలు కాలం. మనం ఒకవేళ ఏ వంట చేయాలన్నా, ఏది చేయాలన్నా ఎండినటువంటి వాటిని తీసుకుని మనం వంట చేస్తాం. ఎందుకని? పచ్చి ఉంటే మండవు, అవి పొగస్తాయి, పోసురిపోతాయి, చాలా డిస్టర్బ్ అవుద్ది గనక ఎండి కట్టెలను వాడతాం. ఇక్కడ దేవుడు ఏలియాతో మాట్లాడినటువంటి మాట ఆశ్చర్యమైన మాట. ఏం తెలుసా? కట్టెలు క్రమంగా పేర్చు, 4 తొట్ల నీళ్ళని 3 ట్రిప్పులుగా వాటిపైన పోయమన్నాడు. నీళ్లు పోస్తే తడిసిపోతాయి కదా, పని ఊరికినే ప్రోక్షించమల్లా. ఏమని తెలుసా? కందకములు నిండిపోయే వరకు, అంటే చుట్టూ ఉన్నట్టు బలిపీఠం చుట్టూ ఉన్న గోతులు నిండిపోయే వరకు పైనుంచి నీళ్లు పోయి, ఒకసారా కాదు 3 పర్యాయాలు, అంటే పూర్తిగా తడిసి ముద్దయిపోయి. ఇప్పుడు ముద్దయిపోయినటువంటి ఈ స్థలములో ఎంత అగ్ని వేస్తే కాలద్ది? ఎలాంటి అగ్ని వేస్తే కాలద్ది?
ఎలాంటి అగ్ని పెడితే రగులుకుంటే ఏలియాను దేవుడు ఏలియా నీళ్లు పోయి అంటే, ప్రభువా నీళ్లు పోతే ఎలాగ నాయనా, ఎండిగి ఉంటేనేగా త్వరగా అంటుకునేది, నీళ్లు పోస్తే అంటుకోగా అనేమనలా. ఏలియా దేవుడు ఏది చెప్పాడో అది చేశాడంతే. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో ఇది చెయ్యి అంటే అవిశ్వాసివి కాకుండా చెయ్యాలంతే. ఇక నువ్వేం ఆలోచించక్కర్లా. ఎందుకంటే కార్యము చేసేవాడు దేవుడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, అలా చేస్తే ఎలా కుదురుద్ది, అలా చేస్తే కార్యం ఎలా జరుగుద్ది, ఆయన ఏదో చెప్పాడు పిచ్చిపాటి, మనకైనా బుద్ధి ఉండాలి కదా, మనం చేస్తే కుదురుద్ది ఏంటి, నీళ్ళతో తడిపేస్తే కాలుతాయి ఏంటి అని మనం సొంత ప్రయత్నాలు చేస్తాం. అవునే కదా, సొంత వ్యవహారాలు చేస్తాం. దేవుడు కార్యము చేస్తే ఆపగలిగిన వాడు ఎవడు లేడు. దేవుడే ఆపేస్తే ఇక మన జీవితంలో ఎవడు కార్యం చేయలేడు. మన జీవితంలో ఎవడు కూడా కార్యం చేయలేడు. దేవుడు చెప్పాడు, ఏలియా 4 తొట్ల నీళ్లను తీసుకో, ఇదిగో వాటి పైన పూర్తిగా నింపబడేటట్లుగా నీళ్లు పోయి అంటే పిల్లారా పొయ్యిడు మొదలెట్టాడు. 3 పర్యాయాలు నింపాడు. పూర్తిగా తడిసిపోయాయి. ఇక అందరూ అనుకుంటారు, వీడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, అసలు మామూలుగానే అగ్ని లేదు, మామూలుగానే ఎలగడం కష్టం, ఇప్పుడు వీడు ప్రత్యేకించి నీళ్లతో నింపేశాడు, ఇంకేం కాలుతాయి అనుకున్నాడు. సాయంత్రం వచ్చింది, నైవేద్యము సమర్పించే సమయం. ఆ సమయమున ఏలియా ఆ కర్మేలు కొండపైన ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ప్రార్థించడం మొదలుపెట్టాడో పరలోకము నుండి అగ్ని దిగివచ్చి పైనున్న పశు మాంసమును, కట్టెలను, కందకములో ఉన్న నీళ్లతో సహా ఆరిపోయేటట్లు చేసిందట. దేవునికి స్తోత్రం. అంటే ఎంత అద్భుతమైన కార్యాన్ని కర్మేలు కొండపైన దేవుడు చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆ రోజున పులారా దేవుడు ప్రజలకు నేనే దేవుణ్ణి రుజుపరచుకోవడం చేశాడు. ఆలోచించాడు. కొంచెము నీళ్లు ఆరిపోవడం పెద్ద లెక్కేం కాదు దేవునికి. ఎందుకంటే ఏకంగా ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేలగా చేసి వాళ్ళని నడిపించాట రాత్రికి రాత్రి. చూడండి వాక్యాన్ని దాంతో ఒకసారి చూద్దాం మనం. పరిశుద్ధ గ్రంథములో నుండి 106వ కీర్తన 9వ చరణం. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. ఆలోచించండి. ఏమండి, సముద్రము చీలింది, చీలడమే కాదు ఆరిపోయిందట. ఏమైపోయింది? ఆరిపోతే పొడి నేల మీద నడిచినట్లుగా జనులు సముద్రములో ఈ దరి నుండి ఆ దరికి నడిచి వెళ్ళిపోయారు. సముద్రాన్నే ఆరబెట్టిన వాడు చిన్న గోతిలో నీళ్ళు ఆరబెట్టలేడా? ఏమండి, సముద్రమే ఆయన గద్దింపుకి ఆరిపోతే రాత్రికి రాత్రే జనం యువతల నుండి అవతలకి వెళ్ళిపోయారు. పైగా ఏమైనా ఆ సముద్రపు లోతు ఏమైనా తక్కువ? ఒకసారి సండే స్కూల్లో ఒక టీచరు పిల్లలకి పాఠాలు చెబుతూ ఉంది. పాఠాలు పిల్లలు బాగా నేర్చుకున్నారు చక్కగా. ఒక రోజున వాడు స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడు క్రైస్తవుడు అని చెప్పి వాడిని ఎగతాళి చేయాలి అనుకుంది ఆ టీచరు. కొంతమందికి కుల పిచ్చి ఉంటుంది, కొంతమందికి మత పిచ్చి ఉంటుంది, కొంతమందికి క్రైస్తవులు అంటే ఎందుకో చిన్న చూపు ఉంటుంది. చాలామందికి క్రైస్తవులు అనగానే వాళ్ళని ఏదో గేలి చేయడమో లేకపోతే వీళ్ళు ఏదో పనికిరాలు అన్నట్టుగో తక్కువ అన్నట్టుగో చూస్తూ ఉంటారు చాలామంది. ఈ ఇళ్ళకి అద్దెలకి వెళ్తే కూడా చాలాసార్లు ఇవ్వరు కదా. భీమవరంలో నేను ఎదుర్కొన్న ఈ సమస్య ఒకసారి. నాకు వివాహమైన తర్వాత మేమిద్దరమే కనుక ఒక రూమ్లో ఉండేవాళ్ళం. దుమ్మి టెంకన్న గారి ఇల్లు అని ఇప్పటికీ ఉంది, పెంకుటిల్లు, డిఎన్ఆర్ కాలేజీ ముందే. పాప పుట్టింది, బాబు పుట్టాడు. పాప పెద్ద అయిన తర్వాత ఇల్లు సరిపోవట్లేదని ప్రక్కనే ఒక బిల్డింగ్ తర్వాత ఇంకో బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాం. అది బ్రాహ్మణ ఇల్లు. మీరేం చేస్తారన్నారు. నేను పాస్టర్ గారిని అన్నా.
మేమేమో క్రైస్తువులకి అన్నారు అంతే ఒకటి మాట. ఏంటి సంగతి అంటే, అబ్బాబ్బా మీకేమో మేము, ఎందుకంటే మీరు అల్లరి చేస్తారు, కడివిలు చేస్తారు, మీటింగ్లు అంటారు, ప్రార్థన అంటారు, గట్టిగా పాటలు పాడేస్తారు, చప్పలు కొడతారు, పైగా తాగుతారు, తన్నడతారు, మాకు వద్దు అన్నారు. నేను ఒకటే చెప్పా, ఎవరెవరో మీరు చూసుంటారు, ఏమేమో చేసి ఉంటారు. నేను ఒక దైవజనుణ్ణి, పైగా నేను అన్య కుటుంబం నుంచి రక్షించబడిన వాడిని. నేను మీరేం భయపడద్దు. ఏ రోజైనా మీరు ఇలా చేయడం మాకు నచ్చలేదు, ఇల్లు ఖాళీ చేయండి అని చెబితే మీరు చెప్పిన 6 రోజులు ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పాను. వాళ్ళు సరే అయితే ఈయన ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి ఇల్లు ఇచ్చారు. దేవుని మహాకృప, నేను సొంత ఇంట్లోకి వచ్చే వరకు 20 సంవత్సరాలు అదే ఇంట్లో ఉన్నాను. ఏనాడు వాళ్ళు ఒక మాట అనడం కానీ, లేకపోతే ఏ విషయాల్లోనైనా ఇలా చేశారంటాం కానీ ఏనాడు ఒక్క మాట మాతో మాట్లాడిన వాళ్ళు నేనేనాడు వాళ్ళ వైపు కూడా చూడలా. ఎందుకంటే చాలా పర్యాయాలు క్రైస్తవులు అంటే ఒక చిన్న చూపు, ఒక విభేదం మనుషుల్లో పాతుకుపోయింది ఈ దినాల్లో చాలామంది. ఎందుకంటే 10 ప్రారంభం నుండి ఉంది వాళ్ళ చాలామంది కదా. చాలామంది మేము చెట్టుగాళ్ళమండి, మేము కాపులమండి, మేము రాజులమండి, మేము రెడ్లమండి, ఇలా చాలామంది రకరకాల తతంగాలు చేసి, ఎందుకనో చాలా వరకు ఇంత జ్ఞానం పెరుగుతున్న వీళ్ళల్లో ఈ పిచ్చి వాళ్ళ చాలామంది కదా. ఒక ఆయన నన్ను మీటింగ్ పిలిచాడు. పిలిచినోడు 4 పాటలు పాడించేసుకుని వాక్యానికి టైం ఇస్తే 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాను నేను చూస్తున్నా. ఈడు మొదలెట్టి పాడి జనాలు నిద్రపోయే వరకు పాడుతూ ఉన్నాడు. ఎందుకంటే చప్పట్లో గట్టి కొట్టిస్తే శరీరం అలిసిపోయి వాక్యం దగ్గరికి వచ్చి నిద్రపోతారు ఆటోమేటిక్ కదా. అందుకే మీరు తెలుగుగా వాళ్ళు చప్పట్లు కొట్టలా, నిద్రపోతారని. అయినా మీరు నిద్రపోతారు, దేవునికి స్తోత్రం, అవునా కదా. చప్పట్లు కొడితే శరీరం అలిసి నిద్రపోవడం సహజం, కానీ అసలు ఒళ్ళే కదలకుండా నిద్రపోవడం గ్రేట్ కదా. మీరు పైగా ఎంత సౌండ్లో నిద్రపోతున్నారంటే బాబా, మిమ్మల్ని రైల్వే ట్రాక్ పక్కన పడుకోబెట్టినా కూడా హాయిగా నిద్రపోతారు, అవునా కదా. నేను ఈయన టైం ఇస్తాడేమో చూస్తున్నాను. ఇంకా నేను ఈయన టైం ఇవ్వడం మొదలెట్టి ఇక మళ్ళీ పైగా సంఘాన్ని నాకు పరిచయం చేయడం మొదలెట్టాడు. ఇమానుయేల్ అయ్య గారు మన సంఘం అంటే ఏమనుకుంటున్నాడో, మనకి డేట్ ఇమ్మంటే ఆయన ఇవ్వలేదు, చాలా ఇబ్బంది పెట్టాడు నన్ను, ఒక్కరోజు ఇచ్చాడు అని మొదలెట్టి మనమంతా కూడా కాపులమే, మనదంతా కాపుల సంఘమే, అయ్యగారికి తెలియలా మన గురించి, అందుకే డేట్ ఇవ్వలా అది మొదలెట్టాడు. నేను ఈడే ఊడిరా ఎలా చెప్పుకుంటుంటాడు, నాకు టైం ఇస్తే 4 మాటలు చెబుతాడని నేను చూస్తుంటే ఆ టైం ఇవ్వడే. మొత్తానికి ఎప్పుడో రాత్రి 11 గంటలకు ఇచ్చే టైం, సందకాడు 8 గంటలు మొదలెట్టాడు మీటింగు. అంటే పాటలు పిచ్చోడు అనమాట. మైకి ఊడికి ఊడు ఆడి పాడుకుంటుంటాడు. అసలు ఎవరికి మైకి ఇవ్వలా, ఎన్ని పాటలు పాడాడు. మైక్ అసలు పొరపాటున ఇలా మైక్ పెట్టి ఏదైనా తెత్తాకెళ్తే ఎవడన్నా వచ్చేస్తాడని ఇలా పట్టుకెళ్ళేవాడు మైక్ వెనకాల. నేను ఆశ్చర్యపోయి ఎంత పిచ్చి అంటారు బాబు, మైక్ పిచ్చి ఈయనకి అనుకున్నాం. ఇక నాకు ఇస్తే నేను ఒకటే చెప్పా, మీరు కాపులని నేను వాక్యం చెప్పడానికి రాలా, మీరు పాపులని సేవకుడిగా వాక్యం చెప్పడానికి వచ్చా. నువ్వు కాపు అయితే నాకేంటి, ఇంకొకడు అయితే నాకేంటి. పైగా మీరు నా దగ్గర ఇలాగ కాపులమని ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే కాపులు నాకు బామర్దులు బావల దగ్గర గొప్పలు చెప్పకూడదన్న. ఈయనకి అర్థం కాల, సౌండ్ నిల్లైపోయింది. నేను చెప్పాను, నేను ఫలానా అని చేసుకున్నా, ఇది పరిస్థితి, కనుక ఎప్పుడు నా దగ్గర ఇలాంటి కబుర్లు చెప్పకన్నాను. నేను అలవాటైపోయింది అయ్యగారు అన్నాడు. ఏమైపోయిందంట అంటే చాలామందికి పాపం అలవాటు అయిపోయింది కదా, కులం మతం పిచ్చి అనమాట చాలామంది కదా. చాలామంది వీటిని చంపుకోవట్లా. ఈమె స్కూల్లో ఈ పిల్లోన్ని ఏడిపించాలని, రే మీ దేవుడు గొప్పోడు అంటారు. ఏం గొప్పోడురా, ఎర్ర సముద్రం చీలిస్తే నడిచెళ్ళిపోయారు అని మీ వాళ్ళు చెబుతారంట కదా. అక్కడ లోతు ఎంతో తెలుసా, మోకాళ్ళు లోతేనంటారు నీళ్లు అందట ఆ టీచరు. ఈయన ఏడిపించాలని మోకాళ్ళు లోతే నీళ్ళు అంటారు అక్కడ. అందుకే మీ వాళ్ళు నడిచెళ్ళిపోయారు, అది మానేసి మీ వాళ్ళు చీలిపోయింది నడిచెళ్ళిపోయారు అని గొప్పలు చెబుతారేంట్రా అని అంటే, ఈడెప్పుడైతే టీచరు మోకాళ్ళలోతు నీళ్ళే అందో ఈడు గట్టిగా దేవునికి స్తోత్రం అన్నాడట.
ఈ టీచర్కి అర్థం కాల, ఈడ పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, మోకాళ్ళ లోతు అంటే దేవునికి స్తోత్రం అంటాడేంటి అని ఎరా ఎందుకన్నావు ఆ మాట అంటే, అప్పుడు అన్నట టీచర్ గారు, మోకాళ్ళ లోతు నీళ్ళు అన్నారు కదా, మోకాళ్ళ లోతు నీళ్ళల్లో మా పితరులు ఇజ్రాయేల్ నడిచి వెళ్ళిపోతే ఫరో సైని మునిగి చచ్చిపోయారండే అన్నాడు. ఫరో సైని మునిగి అంటే మోకాళ్ళ లోతులో కూడా నడవలేక చచ్చిపోయినట్టు గ్రేట్గా దేవుడు. టీచర్ గారి ముఖం తెల్లగా పాలిపోయిందట. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం యువతల నుండి అవతలకు దాటి వెళ్ళిన చోట లోతు ఎంతో తెలుసా? 5,000 అడుగుల లోతు. 5,000 అడుగుల లోతు నీరు గద్దించగానే, మోషే తన చేతిన ఉన్న చేతికర్ర చూపించగానే 2 పాయలుగా జర్రుమని చీరిపోయి కోట గోడల్లాగా అలాగ నిలబడ్డాయి. ఒక్కొక్క నీటి కోట గోడ ఎంతంటే 5,000 అడుగులు ఎత్తు. ఎవడైనా నీటితో 5,000 అడుగులు ఎత్తు కోట గోడ కట్టగలడా? 5,000 అడుగుల ఎత్తు కోట గోడలు నిలబడితే కింద నేల తడి లేదు, ఎండిన మైదానం వలె పొడిబారిపోతే ఆరిపోతే ఇశ్రాయేలీలు అవతలకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నేను అనుకుంటా అప్పుడప్పుడు నాలంటోడు ఊడి లేడు గనక అవతలకి వెళ్ళేరాళ్ళు, నాలంటోడు ఇవుడు నా కొడుండి ఆ గోడే చూసుకుంటా ఒరే ఆ గోడ కానీ గబుక్కుని ఇలా అంటే ఏంట్రా పరిస్థితి కదా, గబుక్కుని కానీ ఇలా అందనుకో గోడ చచ్చిపోతాం కదా అని చెప్పి నేను అనుకుని ఎవడికైనా అనుంటే ఎవడని అడిగడతాడా, ఎవడని అడుగుతాడా? దేవునికి స్తోత్రం, నాలంటోడు ఊళ్ళేడు దానిలో. హల్లెలూయా. అవును కదా, ఎవడు కొంచెం అలసడి చేసినాం, ఆ నీళ్లు మళ్ళీ కల్తేమరా అన్నాం, గోడ ఊగుతుందన్నాం, ఒక్కడ గోడ పొరపాటున. నిజం. ఇక్కడ ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది ఒక రాత్రి. కోవిట్లో భూకంపం వచ్చినప్పుడు మీలో ఎంతమంది తెలిసి నాకు తెలదు కానీ కొత్త పిల్లలకి తెలపవచ్చు కానీ పాత వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది, పైన భూకంపం వచ్చి కదిలింది, షేక్ అయిపోయింది. చాలామంది ఇక్కడ ప్రార్థన పెట్టి బయట పారిపోయారు. ఏం జరిగింది అనంటే భూకంపం వచ్చింది అయ్యారు. అవునా, భూకంపం ఏ కమ్మం నాకు తెలదు, ప్రార్థన ఒకటి తెలిసి చేసుకోవడం అంతే. దేవునికి స్తోత్రం. తెల్లారిపాటి కోయిటంత అలజడి, కోయిటంతా కూడా అలజడి, అక్కడ కదిలింది ఇక్కడ కదిలింది భూమి అని. అంటే మనలో చిన్న అవిశ్వాసం దేవుని కార్యాలను ఆపేస్తుంది. దేవుని యొక్క లేఖనం మాట్లాడుతుంది, అగ్ని ఆకాశము నుండి దిగి కందకముల మట్టుకు ఆరిపోయేదొట్లుగా కాల్చేసింది. దేవునికి స్తోత్రం. దీనిలో మన అనుభవాలు, నెంబర్ 1 బలిపీఠం తిరిగి కట్టాలి. నెంబర్ 2 నీ బలిపీఠము చుట్టూ కూడా లోతుగా 2 గ్రంథాల యొక్క వాక్యాలు పునాదిగా ఉండాలి. 2 గ్రంథాల యొక్క వాక్యాలు పునాదిగా ఉండాలి. పాత నిబంధన గ్రంథపు గింజలు, క్రొత్త నిబంధన గ్రంథపు గింజలు నీ యొక్క బలిపీఠానికి పునాది అయి ఉండాలి. అనగా వాక్యం అనే పునాది మీద నీ బలిపీఠం కట్టుకోవాలి. నీ ప్రార్థనా జీవితం వాక్యపు పునాది మీద ఉండాలి. నీ ప్రార్థనా జీవితం వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. నీ ప్రార్థన చుట్టూ వాక్యం అనే కంచె ఉండాలి. 3వది కట్టెలు క్రమముగా పేర్చాలి. కట్టెలు అనగా ప్రార్థన అక్కరలు క్రమముగా ఉండాలి. అంతేగాని ముందు చేయడం వెనక్కి చేయడం ఇలా కాదు. ఏది ముందు చేయాలో, ఏది తర్వాత చేయాలో ఈ క్రమము నేర్చుకోవాలి. ఎందుకంటే కట్టెలు లేని చోట అగ్ని చల్లారిపోద్దంటారు. ప్రార్థన అక్కర లేకపోతే ఇంకా ప్రార్థన ఏముంటుంది? ప్రార్థన రగులుకోవాలి అంటే, ప్రార్థన పెంపారాలి అంటే, ప్రార్థనలో ఎదగాలి అంటే ప్రార్థన అక్కరలు మన దగ్గర ఉండాలి. వాటిని క్రమముగా పేర్చాలి. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ పాపం ఎలాగున క్రమముగా చేయాలో తెలీదు. ఎలా క్రమముగా చేయాలో తెలియదు. చాలామందికి చేస్తారు ప్రార్థన, అసలు ప్రారంభం ఎలా ప్రారంభించాలో, దాని తర్వాత ఏ విషయాలు ముందు ప్రార్థించాలో, ఆ తర్వాత ఏ విషయాలు ప్రార్థించాలో, ఆ తర్వాత ఏ విషయాలు ప్రార్థించాలో, ఆ తర్వాత దేనితో ముగించాలో ఇవేమి తెలు. ఏది గుర్తొస్తే చేతా ఉంటారు అంతే చాలామంది. ఇప్పుడు భోజనం ఉంది, భోజనం ఉన్నప్పుడు భోజనానికి ఒక క్రమం ఉంటుంది, తినడానికి ఒక క్రమం ఉంటుంది. ఇప్పుడు చూడండి, సామాన్యంగా ఎవరైనా మనలో
ఇటు నుంచి కలుపుకుంటూ వెళతారు. అవునా కదా? అవునా కదా? ఎందుకని చెప్పాలా? ఇటు నుంచి కలుపుకుంటూ వెనక్కి వెళ్తారు. వెనక నుంచి తింటా ఎవడని ముందుకు వస్తాం చూసారా? ఎందుకనో ఇప్పుడు ఇంటికెళ్ళి ట్రై లేయండి. ఇంటికెళ్ళి ట్రై లేయండి. ఇటు నుంచే ఎందుకు తినాలి, అటు నుంచి ఎందుకు తినకూడదని. అవునా కదా? ఇటు నుంచి తింటా ఖాళీ చేసుకుంటూ వెళ్తాం ప్లేట్. అవునా కదా? ఒక క్రమం ఉందా? రైట్. ముందు సామాన్యంగా తినే పద్ధతి ఏంటంటే, మీ తిండి సంగతి చెప్పట్ల, క్రమం చెబుతున్నాం. ముందు సామాన్యంగా పచ్చడితో తినడం ప్రారంభిస్తారు, తరువాత కూరలతో తింటారు, తరువాత రసంతో తింటారు, తర్వాత పెరుగుతో ముగిస్తారు. ఇది భోజన రీతి. ముందు పచ్చడి కంపల్సరిగా తింటారు, తర్వాత కూరలు తింటారు, తర్వాత రసంతో తింటారు, తర్వాత పెరుగుతో తింటారు. మీరు హోటల్కి వెళ్ళినా కూడా ఇది పద్ధతిగా తింటారు. ఇది లెక్క. ఇక మీరు తినే విధానం వేరేది, మీ గొడవ మీదే. అవునా కదా? మీరేం తింటారో దేవుడికి ఎరుక. అయితే ఇప్పుడు ఏమండి, ఎందుకింత క్రమముగా తినాలి? ఎందుకు క్రమముగా తినాలి? ఏ పెరుగన్నం ముందు తినొచ్చుగా. అవునా కదా? అంటే ప్రతిదానికి క్రమం ఉంది, ప్రతిదానికి క్రమం ఉంది. అలాగునే ప్రార్థనకు కూడా ఒక క్రమం ఉంది. ఎలా ప్రార్థించాలో, ఏ విషయాలు ముందు ప్రార్థించాలో, ఏ విషయాలు వెనకాల ప్రార్థించాలో, ఏ విషయాలతో ముగించాలో ప్రార్థన క్రమం ఉంది. ఆ ప్రార్థన క్రమం లేకుండా నువ్వెంత ప్రార్థన చేసినా దానికి సమాధానము రాదు, దానికి సమాధానము రాదు. ఆ ప్రార్థన వ్యర్థమైపోద్ది, ఆ ప్రార్థన వ్యర్థమైపోతుంది. కనుక ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థించే అనుభవం నేర్చుకోవాలి, ప్రార్థించే అనుభవం నేర్చుకోవాలి. అందుకే పౌలు అంటాడు, యుక్తముగా అంటే మంచిగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు అంటాడు. యుక్తముగా అంటే మంచిగా ఎలా ప్రార్థించాలో మనకు తెలవదు. ఏదో పిచ్చిపాటి ప్రార్థన చేసుకున్నాం, దేవుడు కూడా పానీలో ఈడు ఏడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మరి కనికరం చూపొతే మళ్ళీ రెండోసారి ప్రార్థన చేయడం అని చెప్పి నీ పిచ్చి ప్రార్థనకు మార్కులు వేస్తున్నాడు అంతే. లేకపోతే నీ పిచ్చి ప్రార్థనకు ఆయనకి ఎప్పుడో మెంటలు రావాలి అసలు. అవునా కదా? మనం చేసే ప్రార్థనకు వరే ఎందుకురా ప్రార్థన ఆపేరా, నీకు కావలసిన ఇత్తాలు ఇంకెప్పుడు అడక్కరా అంటాడు. అవునా కదా? మన ప్రార్థన అంత గగ్గోలు పెట్టేసారు దేవుణ్ణి. ఎందుకని? క్రమము లేదు, ఎలా చేయాలో తెలియదు. ఏది మడితే అది గుర్తొస్తే చేస్తామంటాం అంతే. ఇది ప్రార్థన చేస్తుంటే గుర్తొస్తే దాన్ని మొదలెడతాం, ఇది ఇక్కడ ఆగిపోద్ది అంతే. కానీ ప్రార్థన క్రమముగా నేర్చాలి, క్రమముగా పెరచాలి. మూడవది, ఎద్దుని తునకలుగా వధించి బలిపీఠం మీద ఉంచాలి. ఎద్దు నువ్వే, ఎద్దువి నీవే. అంటేగా నిన్ను నీవే విరిగి నలిగిన హృదయముగా నలగగొట్టుకొని ప్రార్థనలో కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. విరిగి నలిగిన హృదయముతో ప్రార్థనలో మోకాళ్ళు వంచాలి, విరిగి నలిగిన మనసుతో ప్రార్థనలో నిలబడాలి. ఎందుకు తెలుసా? విరిగి నలిగిన హృదయానికి దేవుడు ఆసనుడు. ఆయన విరిగిన హృదయాన్ని అలక్ష్యము చేయడు. వెంటనే ఆయన తన ప్రత్యక్షతను ఇస్తాడు, ఆయన ప్రత్యక్షతను ఇస్తాడు. ఇక నాలుగవదిగా ఆ యొక్క బలిపీఠాన్ని నీళ్లతో నింపడం మొదలు పెట్టాలి. నీళ్లతో నింపడం మొదలు. ఎన్ని నీళ్లు అవి? 4 తొట్ల నీళ్లు. ఎన్ని తొట్లు? 4 తొట్లు. 4 సువార్తలకు సాదృశ్యం, 4 సువార్తలకు సాదృశ్యం. ఈ 4 సువార్తలలో ఉన్నటువంటి విశేషాలను, 4 సువార్తల్లో ప్రభువు చెప్పినటువంటి కార్యాలను, ఆయన చేసిన అద్భుతాలను నీ ప్రార్థనలో నువ్వు నింపుకునే వ్యక్తివై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఇట్టి ప్రార్థన అనుభవంలోకి వెళతామో, దేవుడు ఏలియా ప్రార్థన ఆపక ముందే అగ్ని కుమ్మరించినట్లుగా నీ ప్రార్థన ఆపక ముందే దేవుడు సమాధానం ఇస్తాడు, దేవుడు సమాధానం ఇస్తాడు. ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆయన మన మొర్రను ఆలకించే దేవుడు. కర్మేలు కొండ అనుభవం దేవుని ప్రత్యక్షత అనుభవం, దేవుని ప్రత్యక్షత అనుభవం. అయితే దేవుడు తన ప్రత్యక్షతనివ్వాలి అంటే పులారా క్రమము కలిగిన ప్రార్థన జీవితం ఉండాలి, క్రమము కలిగిన ప్రార్థనా జీవితం ఉండాలి. క్రమము కలిగిన ప్రార్థనా జీవితం ఉంటే అద్భుతమైన కార్యాలు ప్రభు మన జీవితంలో చేస్తాడు. అట్టి కార్యాలు పొందుకోవడానికే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను.
మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ మధ్యాహ్న వేళ సమయంలో ప్రభువా నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడినందుకై స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపు చేయండి నాయన. వచ్చిన ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి. ఏలియా అనుభవాలు మాకు నేర్పండి. కర్మేలు యొక్క అనుభవాలలో మేము నడుస్తూ నీ ప్రత్యక్షతను లోకానికి మా ద్వారా బయలుపరిచే శక్తివంతులుగా మార్చుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.